ఓం నమో గణపతయే శ్రీమన్మహాగణాధిపతయే నమో నమః శ్రీ మహాసరస్వత్యై నమః శ్రీ గురుభ్యో నమః హరి ఓం శ్రీ గణేశాయ నమః ఓం నమో బృహస్పతయే ఓం నమస్తస్మై బ్రహ్మణే ఓం నమో విష్ణవే నమః ఓం శ్రీమత్సుందరమీశానం శ్రీమత్సిద్ధివినాయకం షణ్ముఖం స్కందమానందం బ్రహ్మాణం విష్ణుమాశ్రయే యస్యాజ్ఞయా జగత్స్రష్టా విరించిః పాలకో హరిః సంహర్తా కాలరుద్రాఖ్యః నమస్తస్మై పినాకినే. అద్భుతమైనటువంటి కార్తీక మాస మాహాత్మ్యాన్ని మనం చెప్పుకోబోతూ ఉన్నామండి. ప్రతిరోజు మనం చెప్పుకుంటూ ఉన్నాము. ఎంతోమంది భక్తి శ్రద్ధలతో వింటూ ఉన్నారు. నాకు చాలా సంతోషం అండి. కొంచెం ఆలస్యం అయితే సందేశం వచ్చేస్తుంది నాకు, ఇంకా రాలేదు గురువుగారు, ఎదురు చూస్తున్నాము. చాలా సంతోషపడతాను నేను. ఎంత పనిలో ఉన్నా కూడా వీళ్ళ కోసం నేను చెప్పాల్సిందే అని చెప్పేసి నేను నిర్ణయించుకుని చెబుతూ ఉంటాను అన్నమాట అండి. మీ వంటి వాళ్ళ యొక్క ప్రోత్సాహం, ఈ విధంగా మీ పురాణం గురించి ఎదురు చూస్తున్నాము అని చెప్పేసి అనడం అంటే మీలో ఉండే భక్తి శ్రద్ధలు తెలియజేస్తూ ఉన్నాయి. ఇంతమంది వింటున్నారు అని నాకు చాలా సంతోషంగా ఉందండి. యువత కూడా చాలామంది వింటూ ఉన్నారు. వాళ్ళందరికీ నా యొక్క శుభాభినందనలు. ఉద్భూత పురుషుడు, ఆకాశ దీపస్తంభం నుండి ఒక ఆయన దివ్య పురుషుడు రూపంతో ఆవిర్భవించాడండి. ఆయనకు ఉద్భూత పురుషుడు అని పేరు. ఆయన వచ్చిన తర్వాత ఆయన అనేక తత్వ సంబంధమైనటువంటి ప్రశ్నలు అడగగా మహర్షులు చెబుతూ ఉన్నారు. ముఖ్యంగా అంగిరో మహర్షి వాళ్ళందరి తరపున కూడా తెలియజేస్తూ ఉన్నాడండి. నిన్న మనం చాలా అద్భుతమైన విషయాలు చెప్పుకున్నామండి. అది సర్వకాల సర్వావస్థల యందు వినవలసినటువంటి అంశం అండి. నేను నిన్నటి పురాణంలో చెప్పినటువంటిది, అంటే 17వ రోజు అంగిరో ముని ఉపదేశము అని చెప్పినటువంటి ఆ వీడియో ఏదైతే ఉందో తప్పక మీరు కార్తీక మాసం చివరి దాకా అందరూ వినవలసినటువంటి వీడియో అండి. సనాతన ధర్మం లోపల ఎంతో అద్భుతమైనటువంటి ఐక్యతను చాటేటటువంటిది, ప్రతి హిందువు వినవలసినటువంటిది. ఆ విధంగా నిన్నటి వీడియోలో మనం ఈ యొక్క కర్మ సిద్ధాంతం ఏమిటి, కర్మ ఎందుకు చేయాలి, ఆత్మజ్ఞానం అంటే ఏమిటి, ఇవన్నీ చెప్పుకున్నామండి. ఆ తర్వాత ఇంకా కొన్ని ప్రశ్నలు ఉద్భూత పురుషుడు మహర్షిని అడగ్గా మహర్షి చెబుతూ ఉన్నాడండి. మునే స్వనుగృహీతోస్మి త్వత్తోహంతు మహామతే లబ్ధజ్ఞానోస్మి విప్రేంద్ర ప్రసాదాత్ తవ దర్శనాత్. ఓ మహర్షి, నీ యొక్క విశేష అనుగ్రహం చేత నేను అనుగ్రహించబడ్డాను. నా జన్మ ధన్యమైపోయింది. నా అంతటి అదృష్టవంతుడు ఇంకెవరూ కూడా లేరు. నీ వల్ల నేను చాలా విషయాలు తెలుసుకున్నాను. పితాభ్రాత గురుస్త్వం హి శిష్యోహం తవ సువ్రత మమాపి దుర్భగస్యాథ స్థాణుభూతస్య సాంపతం. నువ్వే నాకు తండ్రివి, నువ్వే నాకు తల్లివి, నువ్వే గురువువి, నువ్వెలా చెబితే అలా వింటాను. ఇంకా మరిన్ని విషయాలు నాకు తెలియజేయి అని చెప్పేసి అడుగుతూ ఉన్నాడండి. క్వచ దుష్కృత పాపోహం క్వచేయం సద్గతిర్మమ క్వచాహం కార్తీకః పుణ్యః క్వచాహం దుష్కృతాలయః క్వచ తేషాం దర్శనంచ క్వచాయం విష్ణు సన్నిధిః సుకృతస్య ఫలం విప్ర సత్యం ప్రారబ్ధ కర్మణః. ఇవన్నీ కూడా చెప్పమని అడుగుతూ ఉన్నాడు. పునర్బోధయ మాం ప్రీత్యా కృపాచేదసి తేమయి అని చెప్పేసి. అసలు దుష్కృతం అంటే ఏమిటి, సుకృతం అంటే ఏమిటి, అంటే పాపం అంటే ఏమిటి, పుణ్యం అంటే ఏమిటి, పాప కర్మలు అంటే ఏమిటి, పుణ్యకర్మలు అని అంటే ఏమిటి, విష్ణు సన్నిధి అంటే ఏమిటి, విష్ణు దర్శనం అంటే ఏమిటి, అదేవిధంగా వీటి ఫలాలు ఏమిటి, కార్తీక మాసం అంటే ఏమిటి, కార్తీకంలో పుణ్యం అంటే ఏమిటి, ఇవన్నీ మళ్ళీ వివరంగా చెప్పు అని అనగా ఆయన చెబుతూ ఉన్నాడండి. విప్రుడు అనిత్యమైనటువంటి దేహాన్ని పొంది తన్ను తాను మరచిపోయి ఇంద్రియ ఆశ కలవాడై ఉన్నాడు. ఇది చాలా ముఖ్యమైనటువంటిదండి. మనం శరీరంలో ఆత్మ వేరు, దేహం వేరు. ఆత్మ అంటే చైతన్యము, ఎనర్జీ. ఒక బల్బ్ ఉంది, ఒక లైట్ ఉంది, ఒక ఫ్యాన్ ఉందండి. కరెంటు ఉంటేనే ఇవి పనిచేస్తాయి. కరెంటు లేకపోతే ఇవేవి పనిచేయవు. వాటి వల్ల మనకు ప్రయోజనం లేదు. కరెంట్ అంటే ఏమిటి? చైతన్యం. ఆ కరెంటు అనేటటువంటి చైతన్యం ఒక ఎలక్ట్రానిక్ వస్తువు లోపలకు ప్రవేశించినప్పుడు మాత్రమే ఇవన్నీ పనిచేస్తాయి. ఆ చైతన్యం లేనప్పుడు ఇవేవి పనిచేయవు. అదేవిధంగా మనిషి శరీరంలో కూడా ఒక కరెంట్ ఉంటుంది, అదే చైతన్యము. కావున దేహం వేరు, చైతన్యం వేరు. లైటు వేరు, లైటుకు ప్రసరించే కరెంటు వేరు. కరెంటు వస్తుంది, అయిపోతుంది. అదేవిధంగా శరీరంలోకి చైతన్యం వస్తుంది, అయిపోతుంది. ఆ తర్వాత దేహం పడిపోతుంది. అసలైనటువంటి దేహి ఎవరైతే ఉన్నాడో, జీవుడు అనంటే కనుక శరీరం కాదు, జీవుడు అనంటే లోపల ఉన్నటువంటి చైతన్యం. దాన్ని మనమంతా కూడా మరచిపోయి ఇంద్రియ సుఖాలకు అందరూ వశులైపోతూ ఉన్నారు.
అంటే కోరికలు కావచ్చు, కోపం కావచ్చు, మదం కావచ్చు, మాత్సర్యం కావచ్చు, వాటికి వశమైపోతూ ఉన్నారు అని చెప్పేసి ఆయన చెప్పి, శీతోష్ణాది సకలములు కూడా దేహానికే కానీ ఆత్మకు కావు. ఇది వేడి, ఇది చల్ల, లేకపోతే ఇది సుఖము, ఇది దుఃఖము, ఇది మంచి, ఇది చెడు, ఇవన్నీ కూడా శరీరానికి, ఇవేవి ఆత్మకు కావు అని చెప్పేసి చెబుతూ ఉన్నారండి. చెప్పిన తర్వాత, కావున సందేహావస్థ నొందిన వాడెవడో అతడు క్రమమున సత్కర్మలను ఆచరిస్తూ ఉంటాడు. వీటన్నింటినీ దాటుకునండి కొంతమంది అహం బ్రహ్మాస్మి అనే భావనకు అనుభవపూర్వకంగా వెళతారు. ఊరికే చెప్పేయడం కాదు, నేను చెప్పేస్తాను అహం బ్రహ్మాస్మి అని కాదండి, అనుభూతిపూర్వకంగా ఆ స్థితికి వెళ్ళడం అసంభవం కలియుగంలో. అయితే ఇతర యుగాల్లో మాత్రం చాలా కష్టం మీద సాధించవచ్చు. కావున ఎవరైతే ఆ స్థితికి వెళ్లకుండా ఉండే మనలాంటి సామాన్యులు ఉన్నారో వాళ్ళంతా కూడా సత్కర్మలను ఆచరించాలి అని చెప్పేసి చెబుతూ, అట్టి సత్కర్మాచరణము చేతనే జ్ఞానం సిద్ధిస్తుంది. ఆ యొక్క జ్ఞానం వల్ల ఆత్మజ్ఞానం కలుగుతుంది. సత్కర్మలు ఏవైతే స్నానాది సర్వకర్మలు కూడా మన యందు భాసిస్తూ ఉన్నాయి కదా, వాటి వల్లనే చిత్తశుద్ధి కలిగి వాటి వల్లనే మనం ఆత్మజ్ఞానం వైపు పయనిస్తాము అని చెప్పేసి చెబుతూ, కార్తీక మాసంలో స్నానం చేయడం అనేది చాలా విశేషం. సూర్యుడు తులారాశి యందు ఉన్నప్పుడు కావచ్చు, మాఘమాసంలో కావచ్చు, అదేవిధంగా వైశాఖ మాసంలో కావచ్చు, పుణ్యస్నానాలు చేసిన వాళ్లకు విశేష పుణ్యం వస్తుంది, చిత్తశుద్ధి కలుగుతుంది. ఆత్మజ్ఞానం వైపు వాళ్ళు చక్కగా ప్రయాణాన్ని మొదలు పెట్టడానికి మంచి అవకాశం ఉంటుందని దృష్టిలో పెట్టుకోండి అని చెబుతూ, ఈ 3 నెలల్లోనూ కూడా ప్రాతకాల స్నానం చాలా విశేషం. చాతుర్మాస్యాదులైనటువంటి పుణ్య దినములలోనూ, సూర్యచంద్ర గ్రహణాదులలోనూ మనం చేసేటటువంటి పుణ్యం మిక్కిలి అత్యధికమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది అని చెప్పేసి తెలియజేస్తూ, సంధ్యావందనాలు, జపాలు, హోమాలు, సూర్య నమస్కారాలు ఇవన్నీ కూడా ఎవరెవరికైతే విధించబడ్డాయో వాళ్ళంతా కూడా చేసి పుణ్యాన్ని సంపాదించవచ్చు. విధించబడిన వారు వదిలివేస్తే మాత్రం వాళ్ళు రౌరవాది నరకాలకి వెళతారని చెబుతూ ఉన్నారు. ఉపనయనాలు చేసుకుని, గాయత్రి మంత్రోపదేశం తీసుకుని, సంధ్యావందనం లేక, కొంతమంది స్నానం కూడా చేయక, జప తపాదులు చేయక అలా ఉండిపోతే కనుక రౌరవ నరకం ఖాయం దృష్టిలో పెట్టుకోండి. మేమేదో జన్మతః ఫలానా, జన్మతః ఇది అది ఇది అని చెప్పుకుని ప్రయోజనమే లేదు. మా ఇంటి పేరు అంత గొప్ప, మా ఇంటి పేరు ఎంత గొప్ప, ఈ విధంగా పుణ్యకర్మలు, వేదవిహిత కర్మలు చేయకుండా ఏ ప్రయోజనమూ లేదు అని చెప్పేసి చెబుతూ, ఆ విధంగా కార్తీక మాసం కూడా విశేషమైనటువంటి పుణ్యాన్ని ఇచ్చే కాలం. కావున ఇప్పుడు అందరూ కూడా చేసుకోండి అని చెప్పేసి చెబుతూ, ఇక్కడ మరికొన్ని అద్భుతమైనటువంటి విషయాలు చెబుతూ అండి, తస్మాత్ కార్తీక మాసస్య యః కాలః పురుషార్థదః న కార్తీక సమో మాసః న కాలః కార్తీకాత్ సమః. కార్తీక మాసాన్ని మించినటువంటి మాసం లేదు, కార్తీక మాసాన్ని మించినటువంటి పుణ్యకాలం లేదు అని చెప్పేసి చెబుతూ ఉన్నారు. అందువల్లనే కార్తీక మాసంలో పురుషార్థాలు కోరుకునేవాళ్ళు, ధర్మార్థ కామ మోక్షాలు కోరుకునేవాళ్ళు సత్కర్మలు ఆచరించాలి అని చెప్పేసి చెబుతూ, నవేద సదృశం శాస్త్రం నతీర్థం గంగయా సమం. వేదాన్ని మించినటువంటి శాస్త్రం లేదండి, వేదమే గొప్పది. అదేవిధంగా నా తీర్థం గంగయా సమం, గంగను మించినటువంటి తీర్థం లేదు. నా సుఖం భార్యయా సమం అన్నారండి, భార్యను మించినటువంటి సుఖం లేదు. నా ధర్మేణ సమం మిత్రం, మిత్రుణ్ణి మించినటువంటి ధర్మాత్ముడు ఇంకొకడు ఉండడు. మిత్రుణ్ణి మించినటువంటి ధార్మిక ఇది కూడా, మైత్రిని మించినటువంటి ధర్మం కూడా ఇంకొకటి లేదు. నా జ్యోతిశ్చక్షుషా సమం, కళ్ళను మించినటువంటి కాంతి లేదు. ఎందుకనంటే మీకు ఎంత కాంతి ఉన్నా కూడా, ఎన్ని వేల వాట్స్ పెట్టండి మీరు, కళ్ళు ఉంటేనే చూస్తారు, కళ్ళు ఉంటేనే మనం చూడగలుగుతాం. అందువల్ల కళ్ళను మించినటువంటి కాంతి లేదు అని చెప్పేసి చెబుతూ ఉన్నారండి. నా కార్తీక సమోమాసో నదేవ కేశవాత్పర, కేశవుణ్ణి మించినటువంటి దైవం లేదు అని చెప్పేసి కూడా చెబుతూ, యః కుర్యాత్ కార్తికే మాసి ధర్మాన్ కర్మ విదుత్తమః క్రతు కోటి ఫలం ప్రాహు సవిష్ణోరాలయే వసేతు. అందువల్ల కార్తీక మాసంలో ఎవరైతే విశేషంగా పుణ్యకర్మలు ఆచరిస్తారో విష్ణువును ఉద్దేశించే వారు వైకుంఠానికి వెళ్తారు, అందులో సందేహం లేదు అని చెప్పేసి మళ్ళీ చెబుతూ, చాతుర్మాస్యమితి ప్రోక్తం యత్వయా పూర్వకాశ్చయే కేన ప్రకాశితం పూర్వం కిముద్దిశ్య సమాచరేత్. చాతుర్మాస్యం అన్నారు కదండి గురువుగారు ఇందాక మీరు, చాతుర్మాస్యం అంటే ఏమిటి, దాని మహత్వం ఏమిటి చెప్పండి అని చెప్పేసి అడిగితే, ఆషాఢ శుద్ధ ఏకాదశి నుండి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు చాతుర్మాస్యం అనేది 4 మాసాల పాటు జరుగుతుంది అని చెబుతూ, ఆ యొక్క ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు మహావిష్ణువు యోగ నిద్రలోకి వెళతాడు. మధ్యలో పరివర్తన ఏకాదశి అని ఉంటుంది 2 మాసాలకు. ఆ పరివర్తన ఏకాదశి నాడు ఆయన ఇటువైపు పడుకున్నవాడు కాస్త అటువైపు తిరుగుతాడు. ఆ తర్వాత మళ్ళీ కార్తీక శుద్ధ ఏకాదశి నాడు ప్రబోధన ఏకాదశి, నిద్ర లేస్తాడు. ప్రబోధనం అంటే లేవడం. ఈ 4 మాసాలు కూడా ఆయన యోగ నిద్రలో ఉంటాడు. ఆయన యోగ నిద్రలో ఉన్నప్పుడు మనం ఎంత పుణ్యం చేస్తే అంత మంచిది.
యోగ నిద్రలో ఉన్నప్పుడు కార్తీక మాసంలో చేసే పుణ్యం విశేషం. ఎందుకంటే కార్తీక శుద్ధ ఏకాదశి వరకే యోగ నిద్రలో ఉంటాడు. ఈ 4 మాసాలు కూడా ఎవరైతే విష్ణువును విశేషంగా పూజిస్తారో వాళ్లకు విష్ణువు యొక్క అనుగ్రహం కలుగుతుంది అని చెబుతూ ఒక కథ చెబుతూ ఉన్నారండి. పూర్వం ఒకానొక సందర్భంలో మహావిష్ణువు లక్ష్మీదేవి వైకుంఠంలో ఉండగా క్షీరసాగరంలో శేషతల్పం మీద దేవతలందరూ వచ్చి దర్శనం చేసుకున్నారు. ఈ యొక్క సృష్టి పాలనకు సంబంధించినటువంటి అనేక అంశాలు మాట్లాడుకుంటూ ఉన్నారు. ఆ సందర్భంలో నారద మహర్షి అక్కడికి వచ్చాడండి. వచ్చి భూలోకంలో ఉన్నటువంటి విశేషాలన్నీ కూడా మహావిష్ణువుకు తెలియజేస్తూ ఉన్నాడు. మహావిష్ణువు అడిగాడు, ఎలా ఉన్నాయి లోకాల్లో జనులు ఎలా ఉన్నారు, లోకాల్లో జీవులు ఎలా ఉన్నారు అని చెప్పేసి అడుగుతూ ఉండగా మహావిష్ణు, నారాయణ, నేను ఈ యొక్క భూలోకంలో అన్ని రకాల వాళ్ళను చూశాను. చక్కగా అద్భుతంగా వేదాధ్యయనాదులు చేసుకుని వేదవిహిత కర్మలు ఆచరించుకునే వాళ్ళని చూశాను. వేదాధ్యయనం చేసి కర్మలు ఆచరింపని వాళ్ళను కూడా చూశాను. ఉపనయనమయ్యి వేదమే చదవని వాళ్ళను చూశాను. అంతేకాకుండా ఆయా వర్ణవిహిత కర్మలు చేయకుండా రకరకాలుగా భ్రష్టులుగా తిరిగే వాళ్ళను చూశాం. తల్లిదండ్రుల్ని చూసుకోని వాళ్ళని చూశాను. గురువును గౌరవించని వాళ్ళను చూశాను. దేవతలను గౌరవించిన వాళ్ళను చూశాను. ఈ విధంగా అన్ని రకాల వాళ్ళు కూడా భూలోకంలో ఉన్నారు అని చెప్పేసి అనేక విశేషాలు తెలియజేశాడండి ఆయన. చాలామంది తినకూడనివి తింటూ ఉన్నారు, తినవలసినవి తినటం లేదు, ఏది పెడితే అది తింటూ ఉన్నారు, భక్షకులు బోళ్ళ మంది ఉన్నారు, అది కూడా తెలియజేశాడు ఆయన. చెప్పి కొంతమంది మాత్రం మహాత్ములు ఉన్నారు స్వామి, వాళ్ళు అన్ని విహిత కర్మలు చేసుకుంటూ ఉన్నారు, వేదం చెప్పినటువంటి కర్మలన్నీ ఆచరించుకుంటూ సత్వగుణం చేత విశేషంగా జీవిస్తూ ఉన్నారు, వాళ్ళ వల్ల భూలోకం ప్రకాశిస్తూ ఉన్నది అని గొప్ప వాళ్ళ గురించి కూడా చెప్పాడండి ఆయన. అయితే స్వామి, ఎవరైతే సన్మార్గంలో ఉన్నారో వాళ్ళను నువ్వు అనుగ్రహించాలి, సన్మార్గంలో లేనటువంటి వాళ్ళను కూడా నువ్వు ఏదో కొంచెం కరుణ చూపి వాళ్ళను సన్మార్గంలో పెట్టాలి అని చెప్పేసి వాళ్ళు కోరుకున్నారండి. అప్పుడు మహావిష్ణువు లక్ష్మీదేవితో సహా వృద్ధ బ్రాహ్మణ వేషధారి అయి భూలోకానికి వచ్చాడండి. వృద్ధ బ్రాహ్మణ వేషధారి అయి తిరుగుతూ ఉంటే ఆయన్ని చూసి ఈయన ఎవడో భూసురుళ్లాగా ఉన్నాడు, భూలోక దేవుళ్లాగా ఉన్నాడని చెప్పేసి గౌరవించిన వాళ్ళు ఉన్నారు, దండాలు పెట్టిన వాళ్ళు ఉన్నారు, పూజలు చేసిన వాళ్ళు ఉన్నారు, ఇంటికి పిలిచి గౌరవించిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది హేళన చేసిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది చేదరించుకున్న వాళ్ళు ఉన్నారు. ఆయన కూడా రకరకాల వాళ్ళను మహావిష్ణువు కూడా చూశాడు లక్ష్మీ సమేతుడై. అలాగ మొత్తం భూలోక దర్శనం ఆ యొక్క మాయారూపధారి అయి చేసినటువంటి మహావిష్ణువు వాళ్ళ కర్మలను బట్టి వాళ్ళను అనుగ్రహిస్తూ కర్మలు చేయని వాళ్ళను కర్మలు చేసే విధంగా వాళ్ళని అనుగ్రహించి చివరికి మహర్షుల ఆశ్రమానికి మాత్రం ఆయన స్వస్వరూపధారి అయి వచ్చి దర్శనమిచ్చాడండి. వీళ్ళు మహర్షులు అంటే సామాన్యులు కాదు కదండి, సత్వగుణ సంపన్నులు, సాక్షాత్తు విష్ణు స్వరూపులు, సాక్షాత్తు శివస్వరూపులు. వాళ్ళ కోసమని మహావిష్ణువే మహర్షుల ఆశ్రమానికి వచ్చాడు. శంఖచక్ర గదాధారి అయి మహాలక్ష్మితో సహా వైకుంఠంలో ఎలా దర్శనమిస్తాడో అదే విధంగా దర్శనమిచ్చాడండి. ఆ విధంగా దర్శనమిచ్చినటువంటి మహావిష్ణువును మరియు లక్ష్మీదేవిని వీళ్ళిద్దరినీ కలిపి మహర్షులందరూ కూడా అద్భుతంగా స్తుతిస్తూ ఉన్నారు. ఆ యొక్క స్తుతి, ఆ మహావిష్ణు స్తోత్రం తరువాతి అధ్యాయంలో మనం చెప్పుకోబోతూ ఉన్నామండి. కార్తీక మాసం ఎంతో పుణ్యప్రదమైనటువంటి మాసం, పుణ్యకాలం ఇది. విశేషంగా నదీ స్నానాలు చేద్దాం, దీపారాధనలు చేద్దాం, ఉపవాసాలు చేద్దాం, దాన ధర్మాలు చేద్దాం. దృష్టిలో పెట్టుకోండి, మంచిగా జీవించే ప్రయత్నం చేద్దాం. విద్వేషాలకు తావు లేకుండా జీవిద్దామండి. మనమంతా కూడా కనీసం ప్రయత్నం చేద్దాం, వీలైనంత స్నేహం చేసే ప్రయత్నం చేద్దాం. మన సిద్ధాంతం లోపల, మన ధర్మం లోపల ఏవైనా గొడవలు ఉంటే కనుక లోపల మాట్లాడుకుందాం. అంతేకాని బహిరంగంగా రచ్చకెక్కి మనలో మనం దుర్భాషలు ఆడుకోవడం, మనలో మనం ద్వేషించుకోవడం, ఇదంతా కూడా మహావిష్ణువు అంగీకరించాడండి. మహావిష్ణువు అంగీకరించాడు, పరమశివుడు అంగీకరించాడు. వాళ్ళిద్దరూ వాదులాడుకున్న ఒక్క సందర్భం చూపించండి 18 పురాణాల్లో, ఎక్కడా లేదండి. కార్తీక మాసం కూడా ఇద్దరికీ ప్రీతికరమైనటువంటిది, ఇద్దరికీ పూజలు చేయొచ్చు మనం. కావున ఎవరి దేవుణ్ణి వారు పూజించుకుంటూ, ఎవరి మార్గాలు వారు అనుసరిస్తూ చక్కగా ఎవరి పుణ్యాన్ని వారు సంపాదించుకుందాం. నువ్వు పూజించే దేవుణ్ణి నేను పూజించనక్కర్లేదు, నేను పూజించే దేవుణ్ణి నువ్వు పూజించనక్కర్లేదు, నేను పూజించే దేవుణ్ణి నువ్వెందుకు పూజించవు అని చెప్పేసి నేను ప్రశ్నించనక్కర్లేదు. ఈ విధంగా చక్కగా మన మార్గాల్లో మనం ముందుకు వెళదాం. నేను పూజించే దేవుణ్ణి నువ్వు తిట్టకు, నువ్వు పూజించే దేవుణ్ణి నేను తిట్టను. ఇది సిద్ధాంతం అండి. నా దేవుణ్ణి నేను పూజించుకుంటాను, నా దేవుడే నాకు ఇష్టం. ఈ విధంగా అందరూ ఒక స్పష్టతతో ఉంటే కనుక సనాతన ధర్మం అనేది మరింత ఉజ్వలంగా ఉంటుంది ఈ యొక్క అవనిలో. ఇంతటితో స్కాంద పురాణంలో 18వ అధ్యాయంలో మనం ఉద్భూత పురుషుడు అంగిరోముని సంవాదం మనం చెప్పుకున్నామండి.
పూర్తిగా అద్భుతమైనటువంటి విషయాలు. నిన్నటి వీడియోలో కూడా అద్భుతమైనటువంటి విషయాలు ఉన్నాయి, తప్పక చూడండి. స్వస్తి.